ఈరోజు ముద్రగడ పద్మనాభం గారిని స్మరించుకుంటూ మనం అందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. ఆయన గురించి నేను సుదీర్ఘమైన ఉపన్యాసం చెప్పను, కానీ మూడు పాయింట్లతో నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. ముద్రగడ పద్మనాభం గారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక సామాజిక ముద్ర వేసినటువంటి వ్యక్తి, ఒక అరుదైనటువంటి క్యారెక్టర్. ఆయన క్యారెక్టర్ని మనం వర్ణించాలంటే వర్ణించలేము. అన్నిటికన్నా మించి పట్టుదల కూడా కాదు, అది చాలా మొండితనం. ఏ విషయాన్నైనా పట్టుకుంటే అది సాధించడం కోసం తన ప్రాణాలను కూడా పణంగా పెట్టేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. అలాంటి ముద్రగడ పద్మనాభం గారు మనను వదిలి వెళ్ళటం అనేది ఆంధ్ర రాష్ట్రానికి, కాపు సమాజానికి తీరని లోటు. ముఖ్యంగా ఆయన చేసినటువంటి ఉద్యమాలు చిన్నవి కాదు. ఇంతకు ముందే మీకు ఒక వీడియో ఎన్టీవీలో వచ్చినటువంటిది చూపించారు. అది ముద్రగడ పద్మనాభం గారు కాపు రిజర్వేషన్ల కోసం నిరాహార దీక్ష చేసినప్పుడు దాన్ని భగ్నం చేసి తీసుకువెళ్లి ఒక హాస్పిటల్లో పెడితే ఆయన హాస్పిటల్లో కూడా నిరాహార దీక్ష చేస్తూ వచ్చారు. అయోమయమైనటువంటి పరిస్థితి, ఆ గదిలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఆయన అక్కడ ఒక ఆడియో లీక్ వచ్చింది, మీకు గుర్తుందో లేదో, తలకాయ మంచానికి వేసి కొట్టుకుంటున్నటువంటి దృశ్యాలు. అవి చూసిన తర్వాత ఈ సమావేశం హైదరాబాద్లో జరిగింది. ఆ రోజున చూడండి ఎంత కలయికో. దాసరి నారాయణరావు గారు, చిరంజీవి గారు మొదటిసారి చాలా కాలం తర్వాత ముద్రగడ పద్మనాభం గారిని కాపాడాలనే ఉద్దేశంతో కలిసి కట్టించినటువంటి సంఘటన. అనేక మంది కాపు సోదరులు దానిలో ఉన్నారు. వివిధ పార్టీలకు చెందిన వారందరూ కూడా కలిశారు. పల్లంరాజు గారు కానీ, శ్రీరామచంద్రయ్య గారు కానీ, అనేక మంది కలిసి ఈ సమావేశం ఏర్పాటు చేసుకుని తర్వాత మాట్లాడిన తర్వాత సమస్య డిజాల్వ్ అయింది. ముద్రగడ పద్మనాభం గారు బ్రతికి బయటికి రాగలిగారు. లేకపోతే ఏం జరుగుతుందో అనేటువంటి ఒక ఉత్కంఠత రాష్ట్రమంతా వ్యాపించింది. అలా ఒక మంచి కలయికని ఈ సందర్భంగా చూపించాలనే ఉద్దేశంతో మన నిర్వాహకులు చూపించినట్టున్నారు. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటి, ముద్రగడ పద్మనాభం గారి గురించి సుదీర్ఘమైన ఉపన్యాసం చెప్పవలసిన అవసరం లేదు, కానీ ఒక అరుదైన రాజకీయ నాయకుడు. అనేక పదవులు చేశాడు. పదవులు ఆయన్ని వరించాయి తప్ప పదవి కోసం ఎప్పుడు పాకులాడలేదు. ఒక్కటి మాత్రం చెప్పగలను, రాజీనామా అంటే ముద్రగడ రాజీనామానే ఫేమస్. చాలా మంది రాజీనామా చేశారు. ఇవాళ రాజీనామా చేస్తా, రేపు రాజీనామా చేస్తా అన్నవాళ్ళే తప్ప టైం చెబితే 12 గంటల 1 నిమిషం అంటే గడియారం 12 దాటిందా ముద్రగడ పద్మనాభం గారి రాజీనామా స్పీకర్ టేబుల్ మీద విహిలేసి వచ్చినటువంటి సంఘటనలు. అవి స్ఫూర్తినిచ్చాయి రాష్ట్ర ప్రజానీకానికి. పదవిని తృణప్రాయంగా వదిలేటటువంటి వ్యక్తి ఉద్యమం కోసం ముద్రగడ పద్మనాభం గారు. నిజంగా అలాంటి మహానయుడు మనని వదిలి వెళ్ళడం అనేది నిజంగా చాలా బాధ కలిగినటువంటి అంశం. ఆయన కుటుంబానికే కాదు, కాపు సామాజిక వర్గానికి, ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఒక అరుదైన వ్యక్తిని కోల్పోయామనేటువంటి భావన. ఆయన స్ఫూర్తితో మనం నడవాలన్నా నడవలేము, కానీ కొన్ని విషయాలలో ఆయన స్ఫూర్తి తీసుకొని పోరాట పటిమతో మనం అందరం నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జోహార్ ముద్రగడ పద్మనాభం, జోహార్ పద్మనాభం గారు, జోహార్ పద్మనాభం గారు. సభాధ్యక్షులు సోదరులు, మరి మాజీ పార్లమెంట్ సభ్యులు మంత్రివర్యులు నరసింహ గారు, అదేవిధంగా వచ్చినటువంటి పద్మనాభం గారి అభిమానులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలుపుకుంటూ
మరి ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు అమరులైనప్పటికీ కూడా ఈ జాతి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి వ్యక్తి పద్మనాభం గారు అనేటువంటి సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ జాతిలో కొంతకాలం కూడా గుర్తుపెట్టుకునేటువంటి వ్యక్తి. ఈ జాతిలో ఇద్దరు గురించి చెప్పుకోవాల్సి వస్తే వంగవీటి మోహన్ రంగా గారు చచ్చిపోయి సుమారు 40 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ రోజు కూడా బతికే ఉన్నాడు జనా గుండెల్లో. రాబోయే రోజుల్లో కూడా పద్మనాభం గారు కూడా రాబోయే తరాలు కూడా గుర్తుపెట్టుకునేటువంటి విధంగా చేసినటువంటి ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి పద్మనాభం గారు. సరే ఈరోజు ఆయన జీవితం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పెద్దలందరూ కూడా చాలా విషయాలు మాట్లాడారు, అనేక విషయాలు. తనకే నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా అన్న మాట నిలబడిపోయేటటువంటి వ్యక్తి పద్మనాభం గారు అనేటువంటిది మనందరికీ తెలుసున్న విషయమే. అయితే ఇక్కడ జేఏసీ నాయకులు అనేక విషయాలు చెప్పారు. నేను పెద్ద లోతుగా వెళ్ళవలసినటువంటి పని లేదు, కానీ ఆయనకి ఆత్మ శాంతించాలనేటువంటి ఉద్దేశంలో వచ్చినటువంటి వేలాది మంది ఎవరైతే ఉన్నారో ఆయన నిజంగా ఆయన ఆత్మ శాంతి చేకూరాలంటే డబ్బు ఇస్తేనో లేకపోతే పదవులు ఇస్తేనో సంతృప్తి చెందే వ్యక్తి కాదు ఆయన. డబ్బుతోటో పదవులతోటో సంతృప్తి చెందే వ్యక్తి కాదు. ఆయన అనుకున్నటువంటి నెరవేరినప్పుడు మాత్రమే ఆయన ఆత్మ శాంతించేటువంటి వ్యక్తి. ఆయన ఆత్మ శాంతి చేకూర్చడం కోసం మీరు జేఏసీగా ఉన్నటువంటి మీరు కానీ పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి నాయకులు కానీ భవిష్యత్తు కార్యక్రమం ఏంటనేటువంటిది నిర్ణయించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఏదో ఆపదలో ఉన్నారు కదా, ఇటువంటి సందర్భంలో వచ్చి 2 మాటలు మాట్లాడేసి నివాళులు అర్పించేసి వెళ్ళిపోతే ఆయన ఆత్మశాంతి, అది మనకి ధర్మం కూడా కాదు. ఆయన గురించి మాట్లాడదలుచుకున్నప్పుడు ఆయన ఏ కార్యక్రమం గురించి అయితే ఉద్యమం తీసుకున్నాడో అది నెరవేర్చాలనేటువంటి అప్పుడు మాత్రం ఆయన ఆత్మశాంతి. దానికి ఒక డేటు మమ్మల్ని రమ్మంటే మేము ఇస్తాం, లేదంటే మీరు నిర్ణయించి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడ మేము వస్తాం. ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రణాళిక మాత్రం మీరు ఇక్కడ మాట్లాడినటువంటి జేసీఆర్ చెప్పేటువంటి నాయకులందరూ కూడా ఆలోచన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. దయచేసి మనం అందరం అన్ని పార్టీల్లో ఉన్నాం. మనం కులంలో పుట్టాం కానీ పార్టీల్లో పుట్టారు. మన ఈ విషయాన్ని మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. మనతో వచ్చినటువంటి కులం, మన పుట్టుకతో వచ్చినటువంటి కులం మన సత్యదాకా ఉంటుంది. మనకి పార్టీలు అనేటువంటి నీకు ఇష్టమైతే ఉంటావు, లేకపోతే పోతావు. పార్టీల గురించి సరే, ఇది పద్మనాభం గారు సంస్మరణ సభ కాబట్టి ఎక్కువ మాట్లాడకూడదు. కానీ గత 4-5 రోజులుగా 10 రోజులుగా ఏ విధమైనటువంటి ఆదేశాలు ఇస్తున్నాయో కొన్ని రాజకీయ పార్టీలు, ఏ విధంగా దుర్మార్గమైనటువంటి విధంగా మరి ఆ సభలకు వెళ్ళినటువంటి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ కాల్పన చేసి సమాధానం చెప్పుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉందంటే దీని గురించి కూడా కొంచెం ఆలోచన చేయాలనేటువంటిది మనం చేస్తూ ఆయన ఆశయ సాధనకి ఈ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఈ మధ్య కాలంలో కొన్ని రాజకీయ పార్టీలు 5% రిజర్వేషన్ ఇచ్చాం మేము మాట్లాడకూడదు అనుకున్నాం, కానీ ఇది తప్పనిసరిగా మాట్లాడాలనేటువంటి సందర్భం. 5% రిజర్వేషన్ ఇచ్చాం మేము అని చెప్తున్నారు. బీసీ రిజర్వేషన్ 5% చెప్తున్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 5% చెప్తున్నారు. అయ్యా దేంట్లో ఇచ్చినా వల్ల దేంట్లో ఇస్తున్నారు చెప్పండి. ఇచ్చినటువంటి రిజర్వేషన్ జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నాడని చెప్పేటువంటి విధానం మాత్రం మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటే 2.5 సంవత్సరాలు అయింది, మీరు వచ్చి 26 నెలలు 28 నెలలు అయింది. మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు? మిమ్మల్ని ఎవరిని అడ్డుకున్నారా? ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? దయచేసి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా దీని మీద ఆలోచన చేసి ఆయన ఆశయ సాధ్యానికి కృషి చేసినప్పుడు మాత్రమే ఆయన ఆత్మ శాంతిస్తనేటువంటి మరొకసారి మంత్రం చేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ జోహార్ ముద్రగడ.